సాయిరామ్, జై సాయిరామ్. మనం హనుమంతుని పట్ల మన భక్తిని నిజమైన హృదయంతో సమర్పించినప్పుడు ఆంజనేయ స్వామి తన కృపతో మన జీవితంలో సానుకూల మార్పులను తెస్తారు. హనుమంతుని పూజ విజయవంతమైతే హనుమంతుడు కొన్ని సంకేతాల ద్వారా మన సాధన సరైన దిశలో ఉందని మనకు తెలియజేస్తారు. ఈ సంకేతాలను అనుభవించినప్పుడు భక్తుడు తన పూజ హనుమంతుని కోసం విజయవంతంగా జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. హనుమంతుని పూజ విజయవంతం అవుతున్నట్లు సూచించే ఈ సంకేతాల గురించి మనం చర్చిస్తాము. మొదటి సంకేతం కళల్లో హనుమంతుని దర్శనం. రెండవ సంకేతం శారీరక ఆరోగ్యంలో మెరుగుదల. మూడవ సంకేతం వ్యక్తిగత సమస్యల పరిష్కారం కావడం. నాలుగవ సంకేతం మనసులో శాంతి అనుభవం కలగడం. ఐదవ సంకేతం కొత్త దిశల నుండి అవకాశాలు రాక. ఆరవ సంకేతం హనుమంతుని భక్తులతో సంబంధం ఏర్పడడం. ఏడవ సంకేతం ధనము మరియు సమృద్ధిలో వృద్ధి. హనుమంతుని కృపతో వ్యక్తికి ధనం పొందే అవకాశం కలుగుతుంది మరియు అతను ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడగలుగుతారు. హనుమంతుని కృప కలిగితే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక ఈరోజు మంగళవారం రోజున ప్రొద్దున్నే లెగవగానే ఈ 3 పదాలు మాత్రం తప్పకుండా చెప్పుకోండి. మనం ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ 3 పదాలు చెప్పాలి. ఈ 3 పదాలను ప్రతిరోజు చెప్పే వ్యక్తి ఎన్నటికీ కూడా దుఃఖాలను ఎదుర్కోవాల్సి రాదు. కనుక రండి, ఉదయం మనం ఏ 3 పదాలు చెప్పాలో తెలుసుకుందాం. నెంబర్ 1, రోజు ఉదయం మనం నిద్ర లేచినప్పుడు మొదట భగవంతుని ధ్యానించి నీ 2 అరచేతులను ముద్దు పెట్టుకో. దీనివల్ల చాలా లాభం కలుగుతుంది. నెంబర్ 2, నీ తండ్రి పేరును 4 సార్లు చెప్పు, నీ తల్లి పేరును 3 సార్లు చెప్పు మరియు నీ గురువు పేరును 3 సార్లు చెప్పు. ఆ తరువాత సూర్యుడు, చంద్రుడు మరియు గురువు ఈ 3 గ్రహాలు నీపై సంతోషించి నీకు అన్ని సుఖాల ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాయి. తప్పకుండా ఈ రోజున మంగళవారం రోజున కనుక మనం ఈ విధంగా చేయగలిగితే మనకు సకల దేవతా ప్రాప్తి కలుగుతుంది. వారి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే మనకు చక్కని పరిష్కార మార్గం ఈ మంగళవారం రోజున మనం కనుక ఈ అనుగ్రహం అనేది మనకు శాశ్వతంగా ఎప్పటికీ ఉండాలి అంటే ఈరోజు తప్పకుండా మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించుకుని మనసారా కొలిస్తే మన ఇతి బాధలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.